ఆంధ్రప్రదేశ్లో అర్హులకు ఎక్కడా పింఛన్లు తొలగించలేదన్నారు మంత్రి కొండపల్లి శ్రీనివాస్. శాసన మండలిలో ప్రశ్నోత్తరాల సమయంలో వైఎస్ఆర్సీపీ ఎమ్మెల్సీ భరత్ పింఛన్లకు సంబంధించి అడిగిన ప్రశ్నకు మంత్రి సమాధానమిచ్చారు. 50 ఏళ్లకు పింఛన్ పథకంపై మంత్రి స్పందించారు. రాష్ట్రంలో 50 ఏళ్ల నుంచి 59 వయసు మధ్య ఉన్నవారు 11,98,501 మంది పింఛన్ పొందుతున్నారని తెలిపారు. ప్రతి నెల 1వ తేదీన రాష్ట్ర వ్యాప్తంగా లబ్ధిదారులకు పింఛన్లు అందజేస్తున్నామన్నారు. పేదలకిచ్చే ఎన్టీఆర్ భరోసా పింఛన్లను 3,000 నుంచి 4,000కు ఒకేసారి పెంచామని, అర్హులకు ఎక్కడా పింఛన్లు తొలగించలేదని మంత్రి క్లారిటీ ఇచ్చారు. ఒకవేళ భర్త చనిపోతే ఆ తర్వాత నెలలోనే భార్యకు పింఛన్ ఇస్తున్నామన్నారు. అయితే ఇటీవల దివ్యాంగులు హెల్త్ కోటాలో పింఛన్లకు సంబంధించి నోటీసులు అందిన వారికి రీవెరిఫికేషన్ను 2 నెలల్లో పూర్తి చేయాలని వైద్య శాఖకు చెప్పామన్నారు. రాష్ట్రంలో అర్హులైన వారందరికీ ప్రభుత్వం పింఛన్లు ఇస్తుందన్నారు. ఈ విషయంలో ఎవరికీ ఆందోళన అవసరం లేదన్నారు. మరోవైపు శాసన మండలిలో యూరియా అంశంపై వాగ్వాదం జరిగింది. మంత్రి అచ్చెన్నాయుడు, ప్రతిపక్ష నేత బొత్స సత్యనారాయణ మధ్య తీవ్ర చర్చ జరిగింది. వైఎస్ఆర్సీపీ సభ్యులు యూరియా సమస్యలపై చర్చించాలని పట్టుబట్టగా రైతుల సమస్యలపై చర్చకు ప్రభుత్వం సిద్ధంగా ఉందని అచ్చెన్నాయుడు తెలిపారు. మండలి చైర్మన్ మోషన్ రాజు యూరియా అంశంపై చర్చించాలని వైఎస్ఆర్సీపీ ఇచ్చిన వాయిదా తీర్మానాన్ని తిరస్కరించారు. ఈ అంశంపై మరో రోజు స్వల్పకాలిక చర్చ చేపడతామని అన్నారు. ఈ క్రమంలో సభలో గందరగోళం నెలకొంది. వెంటనే మండలి చైర్మన్ సభను వాయిదా వేశారు. యూరియా కొరతపై చర్చకు వాయిదా వేయడంపై బొత్స సత్యనారాయణ ప్రశ్నించారు. చర్చకు ప్రభుత్వం సిద్ధంగా ఉందని మంత్రి తెలిపారు. గత ప్రభుత్వం, ఈ ప్రభుత్వం ఏం చేసిందో ప్రజలకు తెలియాలన్నారు. సభ ద్వారా రైతులకు ప్రభుత్వం చేస్తున్న సాయాన్ని చెప్పడానికి సిద్ధమన్నారు. బీఏసీ సమావేశంలో దీనిపై నిర్ణయం తీసుకుంటామని మండలి చైర్మన్ అన్నారు.